అలాగే నమస్కారం. కుంస శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసిన వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మన వీడియోలన్నీ లీగల్ విషయాల మీద ఎక్కువ ఉంటాయి, లేదా సామాజిక అంశాల మీద కొన్ని ఉంటాయి, కానీ లీగల్ మీద ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎందుకు చెప్తున్నాను అంటే, నాకు అవసరం లేదు అనడానికి లేదు. లీగల్ విషయాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే. ఈరోజు హైకోర్టు ఇచ్చిన దాన్ని చాలా తీవ్రంగా స్పందించింది సుప్రీంకోర్టు. ఏంటి అంటే, రొమ్ములు పట్టుకోవడం, లేకపోతే పైజామా తాలూకా నాడా లాగడము అత్యాచారయత్నానికి నిరూపించడానికి చాలవు అని చెప్పి ఒక హైకోర్టు చెప్పింది. దాని మీద సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకుని సుమోటివ్గా తీసుకుంది ఈ కేసుని. అంటే వాళ్ళు ఇచ్చిన తీర్పుని పక్కన పెట్టి సుమోటివ్ తీసుకుని ఏం జరిగిందంటే, చాలా కొన్ని హైకోర్టులు వ్యాఖ్యలు మహిళల తాలూకా గౌరవాన్ని కొద్దిగా తగ్గించే విధంగా ఉన్నాయి అని వ్యాఖ్యానిస్తూ చాలా హైకోర్టులు ఈ రకంగా వ్యాఖ్యానించాయని చెప్పింది. ఏంటి అంటే, శరీరాన్ని నేరుగా తాకకపోతే లైంగిక వేధింపులుగా పరిగణించలేము అని ఒక హైకోర్టు చెప్పింది. అలాగే రెండోది, లైంగిక కోరికలను నియంత్రించుకోలేని మైనర్లు అని ఒక హైకోర్టు చెప్పింది. ఒక స్త్రీని చట్టవిరుద్ధమైన భార్య, నమ్మకం లేని సహచారిని అని కూడా చెప్పడం అనేది జరిగింది. అంటే ఇలాంటి వ్యాఖ్యలు న్యాయసమ్మతం, న్యాయస్థానాలని కొద్దిగా తగ్గించేటువంటి విధంగా ఉంటాయని చెప్పడం అనేటువంటిది సుప్రీంకోర్టు తాలూకా భావన. ఎందుకు ఏ సందర్భంగా చెప్పారంటే, అత్యాచార యత్నం కేసులో అలహాబాద్ హైకోర్టు మైనర్ బాలిక వక్షోజాల్ని పట్టుకోవడం, ఆమె పైజామా నాడా లాగడము, ఆమె దుస్తులను విప్పడానికి ప్రయత్నం చేయడం అత్యాచార యత్నాన్ని నిరూపించడానికి సరిపోదు అని చెప్పేసి హైకోర్టు చెప్పింది. నిందితుడిపై తక్కువ తీవ్రమైన అభియోగాలు మోపాలని హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. దీని మీద న్యాయ నిపుణులు, చాలామంది న్యాయకోవిదులు, సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్ అయింది. ఏంటంటే, ఆయన వక్షోజాలు పట్టుకున్నాడు ఒక కుర్రాడు, తర్వాత ఆ లాగడానికి ప్రయత్నం చేశాడు. ఇది అటెంప్ట్ రేప్ కిందకి రాదు, రేప్ చేసాడు అని చేయబోయాడని చెప్పడానికి లేదు. కాబట్టి దీన్ని మీరు తక్కువ అంటే ఏదో కొట్టినట్టు, హెరాస్ చేసినట్టు సెక్షన్ వేయాలి తప్ప అటెంప్ట్ రేపు వేయడానికి లేదు అని చెప్పి హైకోర్టు చెప్పింది. దీని మీద సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించి ఆ కేసుని సుమోటోగా తీసుకుని వాడి మీద ఆ కేసుని అలాగే ఉంచింది. పోలీసులు ఏ సెక్షన్లు పెట్టారో అదే సెక్షన్లో ఉంచడం అనేటువంటి జరిగింది. అంటే కొన్ని పరిస్థితుల్లో ఏది నిజమో ఏది అబద్ధమో ప్రత్యక్షంగా తెలుస్తే తప్ప తెలీదు. హైకోర్టు చెప్పిన పరిధిలో హైకోర్టు కరెక్టే లేదు. సుప్రీంకోర్టు తీసుకొని దాన్ని పూర్తి విచారణ చేస్తే దాని వరకు దానికే కరెక్ట్. ఎందుకంటే సుప్రీంకోర్టుదే ఫైనల్ కాబట్టి మనం సుప్రీంకోర్టు తీర్పునే పూర్తిగా అంగీకరించాలి. వాళ్ళు ఆ కుర్రాడు నిజంగా చేసింది అదైతే ఖచ్చితంగా తప్పే. ఒకవేళ రేపే చేయడానికి ప్రయత్నం చేయడం వేరే విషయం, కానీ ఇవి చేశాడు అంటే అవకాశం లేదు కాబట్టి అంతటితో ఆగడం అనేటువంటిది జరిగింది. దీన్ని పూర్తి ఏంటంటే, ఇప్పటికి హైకోర్టు ఇచ్చిన తీర్పులు తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు పెట్టి సుప్రీంకోర్టు ఆయన గట్టిగా శిక్షించాలని చెప్పింది. జై హింద్, భారత మాతా కీ జై.